అందరికీ నమస్కారం. న్యూస్ స్కాన్కి స్వాగతం. ఈరోజు ప్రధాన దినపత్రికలోని వార్తలను కానీ విశ్లేషించినట్లయితే, మొదటిగా సాక్షి దినపత్రికను తీసుకున్నట్లయితే, మార్గదర్శి మోసాల కేసు మూత, బాబు డైరెక్షన్లో ఒక్కసారిగా ఫ్లేటు ఫిరాయించిన సిఐడి, 150 కోట్ల మార్గదర్శి ఆస్తులు జప్తుపై రాజకీయ ఒత్తిళ్లతో ఇప్పటికే అప్పీళ్లు ఉపసంహరణ, ఆ చిట్ ఫండ్ కంపెనీపై కేసు పెట్టడం పొరపాటు, దానికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవు, ఇప్పటి వరకు సేకరించినవన్నీ నేరాన్ని నిరూపించడం లేదు, అందువల్ల ఇక కేసును మూసేయొచ్చు, మూసివేతకు అదనపు డీజీ అనుమతి కూడా ఇచ్చారు. దీంతో కోర్టులో దాఖలు చేసేందుకు తుది నివేదిక సిద్ధం చేశాం. ఆ నివేదిక దాఖలకు అదనపు డీజీ రవిశంకర ఎన్ఆర్ అనుమతి ఇవ్వాల్సి ఉంది. హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన దర్యాప్తు సంస్థ సిఐడి తుది నివేదికను సంబంధిత కోర్టు అనుమతిస్తే అంతే సంగతులు. మార్గదర్శి చిట్ ఫండ్ అక్రమాలు శాశ్వతంగా సమాధి అయినట్లే. అదే కోరుకుంటున్న చంద్రబాబు సర్కార్, రాజగురువుపై బాబు రాజభక్తి. అటు అక్రమ డిపాజిట్లు సేకరించిన మార్గదర్శి ఫైనాన్సియర్స్కు అనుకూలంగా తెలంగాణ హైకోర్టు వైఖరి, ఇటు మార్గదర్శి చిట్ ఫండ్కు అనుకూలంగా ఏపీ హైకోర్టులో సిఐడి ద్వారా అఫిడవిట్. ఇది ఈరోజు సాక్షి దినపత్రిక రాసినటువంటి బ్యానర్ ఐటమ్. అంటే వాళ్ళకి ఎంత కక్ష అంటే మార్గదర్శి మీద. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రైవేట్ సంస్థలో ఎంప్లాయీస్ అత్యధికంగా పనిచేసేటటువంటి సంస్థ మార్గదర్శి మరియు రామోజీ సంస్థలు, ఈనాడు గ్రూపులు. ఇటువంటి దాని మీద లేని ఆరోపణలతో కేసు కట్టి ఆ కేసు ద్వారా ఇంకా వాళ్ళ మీద కక్ష తీర్చుకోవటానికి గత ప్రభుత్వం అనేక రకాలుగా ప్రయత్నం చేసింది. కానీ దాంట్లో ప్రజలు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు, డిపాజిట్దారులు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు. దాన్ని సాగదీస్తూ అనేక రకాలుగా కోర్టులో కేసు వేస్తే ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఎటువంటి సాక్ష్యాలు లేనటువంటి ఈ కేసులో ఇంకా విచారణ ఎందుకు, దీనిలో విచారణ అవసరం లేదని ఒక అఫిడవిట్ ఇచ్చిందని దీని మీద ఆరోపణ. మరి ఎందుకు? ఇప్పుడు ముందు నీ మీద ఉండే కేసులో అసలు ఈ పేపర్ ఎలా వచ్చింది, ఈ పేపర్ ఎలా ఏర్పడింది, ఈ కేసును నిరూపించమని మీరు ఒకసారి అఫిడవిట్ ఇవ్వండి. మళ్ళీ మీరే మా నిజాయితీ నిరూపించండి, గత ప్రభుత్వం మా మీద ఈ కేసులను ఆరోపించింది, మా నిజాయితీని నిరూపించండి అని చెప్పి మీరే కేసు వేయండి. అది కాకుండా ప్రజలకు ఎంతో ఉపయోగపడే, ప్రజల శ్రేయస్సు కోరేటటువంటి ఈ సంస్థల మీద లేనిపోని ఆరోపణలతో అనేక రకాలుగా ఆరోపణలు వేస్తూ రాస్తూ దాని మీద మళ్ళీ ఈ ప్రభుత్వం కేసు ఉపసంహరించుకున్నదాన్ని మళ్ళీ కొత్త ఆరోపణలతో ఇది రాయటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరైనా ఇప్పుడు ఎన్ని ఆరోపణలు వచ్చినప్పుడు కూడా సాక్షి దినపత్రిక కొన్ని వేల మందికి వాళ్ళు కూడా ఉపాధి కల్పిస్తున్నారు, కాదనట్లేదు. కానీ రాష్ట్రంలో ప్రైవేట్ ఆర్గనైజేషన్లు అత్యధికంగా ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటటువంటి రామోజీ గ్రూప్ సంస్థలకు సంబంధించిన మార్గదర్శి, ఇందులో డిపాజిట్ చేసిన వాళ్ళు ఎవరు ఒక్కరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు, ఇక్కడ చిట్టేసే వాళ్ళు ఎవరూ కంప్లైంట్ ఇవ్వలేదు. అటువంటి దాని మీద నీకు రాజకీయ కక్షతో ఈ విధంగా ఆరోపణలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడైనా కొంచెం దాన్ని మీరు అర్థం చేసుకొని, ఎందుకంటే ఈ ఆరోపణలు చేసిన వాళ్ళు ప్రజల్లో మీకు కూడా వ్యతిరేకత వస్తుంది. ప్రజల్లో ఎటువంటి మీరు ఇంత అలిగేషన్ చేసినా కూడా గత 10 సంవత్సరాలుగా కూడా మార్గదర్శి మీద కానీ, ఈనాడు మీద కానీ, రామోజీరావు మీద కానీ ఒక్క వ్యతిరేక ఆరోపణలు రాలా. ఎంచేవిడికి ఉండవల్లి అరుణ్ కుమార్ని అడ్డం పెట్టుకుని అది మీరు చేస్తున్నారు, మీరే దాన్ని కొనసాగిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు మంచి పని చేసింది. దాని మీద ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడేటటువంటి ఒక ఆర్గనైజేషన్ని ఇబ్బంది పెట్టకూడదనేది అందరి అభిప్రాయం. రైతుల పట్ల ఇదేనా చిత్తశుద్ధి? సీఎం చంద్రబాబు తీరుపై వైఎస్ జగన్ ధ్వజం. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి వెళ్ళి రైతుల కోసం అన్నట్లుగా కలరింగ్ ఎందుకు? మీ లేఖలోని మిర్చి గరిష్ట ధర 27,000 పలికిందని చెప్పడం వాస్తవం కాదా? నాటి పెట్టుబడి ఖర్చులు 1,00,000 అయితే నేడు 1,50,000 పైగా అవుతుంది. ధరలు పడిపోవడంతో ప్రతి రైతు 1,00,000 పైగా నష్టపోతున్నారు. చంద్రబాబులో చిత్తశుద్ధి ఉంది కాబట్టి ప్రమాణ స్వీకారం పోయినా కూడా అందరూ మంత్రులను కలిసి ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి సహాయ సహకారాల మీద చర్చించుకోవడం జరిగింది. కానీ మీరు ఇంతకుముందు ఎప్పుడు మీరు న్యూఢిల్లీ వెళ్ళినా కూడా సీక్రెట్గా ఒక్కరే పోయి అమిత్ షాతోనూ మోడీతోనూ కలిసి మొక్కుబడిగా మిగతా వాళ్ళతో కలిసి వస్తున్నారు. మీరు ఎప్పుడూ కూడా కలిసి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా ప్రెస్ మీట్లో మీరు మాట్లాడలేదు.
మీరు ఎన్నిసార్లు ఢిల్లీ పోయి వచ్చినా మీరు ఒక్కరే కలుస్తారు, కానీ చంద్రబాబు నాయుడు మంత్రివర్గం మొత్తం ఎంపీలతో సహా పోయి కలుస్తున్నారు. అదే చిత్తశుద్ధికి నిదర్శనం. దురుద్దేశంతోనూ జగన్కు భద్రత కల్పించలేదు. గవర్నర్ జస్టిస్ నజీర్కు ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్సీపీ నేతలు. జగన్కు రక్షణ కల్పించాలని గవర్నర్ కోరాం. గుంటూరులో జగన్ భద్రత తొలగించడంపై గవర్నర్ ఆశ్చర్యపోయారు. విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. జగన్కు భద్రత కల్పించేటటువంటి పనులు ఈ ప్రభుత్వం చేయబోదు. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి మనస్తత్వం అలా కాదు. ఒకవేళ భద్రత కానీ నిజంగా తగ్గించుంటే భద్రతను వెంటనే ఏర్పాటు చేయాలి. రాజకీయంగా ఎలా ఉన్నా కూడా వ్యక్తిగత భద్రత అనేది కూడా ముఖ్యం. జగన్మోహన్ రెడ్డి కూడా భద్రత కానీ తగ్గించినైతే కల్పించాలి. కానీ నాకు తెలిసి వాళ్ళు తగ్గించలేదు. వాళ్ళు కావాలని ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకంటే ఇటువంటి పని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క భద్రతను తగ్గించారు. మళ్ళీ కోర్టు కేంద్ర ప్రభుత్వ జోక్యంతో తిరిగి నియమించారు. చంద్రబాబు నాయుడు గారు అటువంటి పనులు చేయరు. ఒకవేళ నిజంగా కానీ తెలియకో లేకపోతే పూర్తి ఎలా జరిగి ఉంటే మాత్రం భద్రత వెంటనే పునరుద్ధరించాలనేది మా అభిప్రాయం. అదేవిధంగా చిరు వ్యాపారాలకు షాక్. విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదంటూనే చంద్రబాబు దొంగ దెబ్బ. టైమ్ ఆఫ్ డే టారిఫ్ పేరుతో పీక్ అవర్స్లో ఛార్జీలు బాధుడు. ఇప్పటి వరకు హెచ్డీ సర్వీసులు ఉన్న పెద్ద పరిశ్రమలకి పద్ధతి. ఇకపై ఎల్టీ వాణిజ్య సర్వీసులకు వర్తింపు. చిరు వ్యాపారాల నుంచి పరిశ్రమల వరకు బాధుడు. ఛార్జీలు ఇక పెంచబోమని చెప్పి ఖచ్చితంగా ప్రకటించారు. గత 5 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ గృహాలకు కానీ వాణిజ్యాలకు కానీ 1% కూడా ₹10 కూడా ఎలక్ట్రికల్ ఛార్జీలు పెంచలేదు. గత ప్రభుత్వంలోనే ఉచిత పథకాలు పెట్టి అందరికి డబ్బులు పంచి రాష్ట్రాన్ని దివాళీ తీసి దాన్ని ఎలక్ట్రికల్ ఛార్జీల పేరుతో అనేక రకాలుగా బాధారు. ఇప్పుడు ఎలక్ట్రికల్ ఛార్జీలు మేము పెరగవు అని చెప్పి ప్రకటించున్నారు. దానికి కూడా కట్టుబడి ఉంటుంది. ఎందుకంటే దానికి సాక్ష్యం గత 2014 నుంచి 19 దాకా 14-15లో ఎంతైతే విద్యుత్ ఛార్జీలు ఉన్నాయో 19వ సంవత్సరం దాకా కూడా 2019 దాకా కూడా అదే ఛార్జీలు ఉన్నాయి. ₹1 కూడా పెంచలేదు. అప్పుడు ఆ విధంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు కూడా వాళ్ళని నమ్మాలి. ఎందుకంటే వాళ్ళు కూడా మేము ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచము అని చెప్పి ప్రకటించారు. ఈనాడు దినపత్రిక చూసినట్లయితే విద్యుత్ ఛార్జీలు పెరగవు, పెంపు లేకుండా నూతన టారిఫ్. డిస్కంల ఆదాయం లోటు 12,632 కోట్లు. ఆ మొత్తాన్ని సబ్సిడీగా భరించనున్న ప్రభుత్వం. నూతన టారిఫ్ను ప్రకటించిన ఏపీ ఈఆర్సీ చైర్మన్ రామ్ సింగ్. ఇప్పుడు సాక్షి పేపర్లో రాసింది ఏంటంటే టారిఫ్లు పెంచి దోస్తున్నారు. టారిఫ్లు అంటే టారిఫ్లు మాత్రం మార్చారు కానీ విద్యుత్ ఛార్జీలు అనేది పెరగలేదు. టారిఫ్లు మార్చినంత మాత్రాన కొంచెం అటు ఇటుగా ఉంటుంది కానీ ఎవరికి అంత భారంగా ఏమి ఉండదు. కాబట్టి ఇది వరకైనా మంచి నిర్ణయము. ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ప్రజలకు కూడా చాలా మేలు జరుగుతుంది. ఒక భరోసా, విద్యుత్ ఛార్జీలు భవిష్యత్తులో పెరగబో అనేది ఒక భరోసా ఉంటుంది. ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ ముఖ్యమంత్రుల భేటీ సందర్భంగా ప్రధాని మోడీతో కేంద్ర మంత్రులు. మిర్చి రైతులను ఆదుకోండి. ఎంఐఎస్ కింద 25%కి మించి సరుకు కొనాలి. వాస్తవ లెక్కల ఆధారంగా గిట్టుబాటు ధర నిర్ణయించాలి. ఎగుమతులను ప్రోత్సహించాలి. చంద్రబాబు వినతి సానుకూలంగా స్పందించిన కేంద్ర వ్యవసాయ మంత్రి. నేటి ఉదయం 11 గంటలకు ఉన్నత స్థాయి సమావేశం. జలజీవన మిషన్కు మరో 54,000 కోట్లు ఇవ్వండి. కేంద్ర జలశక్తి మంత్రికి వినతి. ఢిల్లీలో వైభవంగా రేఖా గుప్తా పట్టాభిషేకం. హిమాలయాలకు వెళ్తున్నారా ఏంటి? పవన్ కళ్యాణ్తో మోదీ సరదా సంభాషణ. రాష్ట్ర ప్రజలందరికీ ఉచిత ఆరోగ్య బీమా. 6 గంటల్లో చికిత్సకు అనుమతి, వేగంగా చెల్లింపులు. ఒక్కో కుటుంబానికి ఏడాదికి 25 లక్షల విలువైన వైద్య సేవలు. సిద్ధమైన ప్రతిపాదనలు. అంటే ఈ ఆరోగ్యశ్రీ పథకం కింద కంటే అందరినీ కూడా ఉచిత ఆరోగ్య బీమా కింద తీసుకొస్తున్నారు. ఎలా అయినా ప్రజలకు ఉచితంగా వైద్యం అందటమే కావాలి. అది ఆరోగ్యశ్రీ అయినా కావచ్చు, ఆరోగ్య బీమా అయినా కావచ్చు. ఆరోగ్య బీమా కింద రావడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై కొంత భారం తగ్గుతుంది. ఎందుకంటే ప్రజల తరపున ఆరోగ్య బీమా అనేది ఇన్సూరెన్స్ కంపెనీలకి ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇన్సూరెన్స్ కంపెనీలకు ప్రభుత్వం చెల్లించడం వల్ల వాళ్ళకి అవసరమైన ట్రీట్మెంట్ ఖర్చులు మొత్తం కూడా ఆరోగ్య బీమా నుంచి ప్రజలకు కావాల్సిన ట్రీట్మెంట్ హాస్పిటల్కి అందిస్తారు. ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు హాస్పిటల్కి ఇన్సూరెన్స్ కంపెనీలు అందిస్తాయి. ఇది ఒక రకంగా మంచిమైన పద్ధతే. కానీ దీంట్లో ఉండే లోపాలన్నింటినీ కూడా సవరించి ప్రజలకు వెంటనే దీని ద్వారా ట్రీట్మెంట్ అందే అవకాశం ఇవ్వాలి. ఆరోగ్యశ్రీ ద్వారా ఎలా అయితే ట్రీట్మెంట్ జరుగుతున్నదో అదేవిధంగా ఈ ఆరోగ్య బీమా ద్వారా కూడా
ఉచిత వైద్యం అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అప్పుడే దీని వలన ఫలితం వస్తుంది, ప్రభుత్వం కూడా దీనివల్ల మేలు జరుగుతుంది ఆర్థికంగా. ఏఐతో వైద్య విప్లవం, త్వరితగతిన రోగ నిర్ధారణ, చికిత్సలు ఖచ్చితత్వం, వైద్యులు గమనించలేని జబ్బులు గుర్తింపు, నూతన ఔషధాల ఆవిష్కరణలో పెరగనున్న వేగం. ఈనాడుతో ఏఐజీ చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి. బడ్జెట్కు తుదిరూపుపై కసరత్తు, అన్ని శాఖల మంత్రులతో సమీక్ష పూర్తి. 25న శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. ఇది ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తలు. మళ్ళీ కలుద్దాం. నమస్కారం, ధన్యవాదాలు.